ఇల్లు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సమాజము బాగుంటుంది. మరొక సందేహం అండి. శ్యామల గారు నార్కెట్పల్లి నుంచి రాస్తున్నారు. వివాహ సమయంలో గౌరీదేవి పూజనే ఎందుకు చేస్తారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వివాహ సమయంలోనే కాదు, చాలా సందర్భాలలో ఆమెనే పూజిస్తారు. ఆమెకే దుర్గా అని పేరు, ఆమెకే గౌరీ అని పేరు, ఆమెకే నారాయణి అని పేరు, ఆమెనే శివ అంటాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది ఆమె మంత్రం, ఆమె స్తోత్రం, ఆమెను పూజించే విధానం. ఆమెమిటి? నారాయణి. ఆమె దుర్గా అంటే ఏమిటి? మనకు వచ్చేటువంటి దాటరాని కష్టాలను దాటించేది. రుక్మిణీదేవి కూడా వివాహానికి ముందు నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతుల మేలు ఘటింపగదమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. ఆమెను స్తోత్రం చేసింది. అంతేకాదు కృష్ణ పరమాత్మ శమంతక ఉపాఖ్యానంలో శమంతకం కోసం అడవికి వెళ్ళి చాలా కాలం రాకుంటే చనిపోయాడో ఏమో అనుకొని బాధపడి దుర్గనే పూజించారు. పూజ పూర్తయింది, స్వామి వచ్చాడు. భారతంలో ధర్మరాజు కూడా విరాట పర్వం అంటాం. అంటే అజ్ఞాతవాసం ప్రారంభించటానికి విరాట నగరానికి రాగానే దుర్గని ఆరాధించాడు. ఆమె నగరాధ్యవత. ఆమె విరాట నగర క్షేత్రపాలిక అంటామే ఆమె దుర్గ. ఆమెను పూజించి ఆశీర్వచనం తీసుకొని అయ్యాడు విజయం. ప్రతి కార్యక్రమానికి దుర్గా ఆరాధన. ఎందుకంటే పెద్ద ముత్తైదువ అంటాం ఆమెను, గౌరీదేవిని పెద్ద ముత్తైదువ. అంతేకాదు నా భర్త ఒక్కడే బాగుండాలనుకునే అమ్మాయి కాదామె. లోకమంతా బాగుండాలి, లోకమునకు మేలు చేసిన వారు ఎప్పుడూ బాగుంటారు, అది ఆమె నమ్మకం. అందుకే శంకరుడు విషం తాగటానికి అడిగాడు ఆమె. మరి వీళ్ళందరూ వచ్చారు, బాధపడుతున్నారు, విషం వచ్చేసింది, వాళ్ళు చస్తున్నారు, మరి విషం తాగాలా? నేను విషం తాగితే లోకాలు బాగుంటాయి, లోకాలు బాగుంటే పరమాత్మ సంతోషిస్తాడు, పరమాత్మ సంతోషిస్తే నాకు ఆనందం. ఒప్పుకుంటావా? అంటే ధర్మం. భర్త ఏదైనా పని చెయ్యాలనుకుంటే ముందు భార్య అనుమతి తీసుకొని చేయాలి, అదే పనైనా కానీ. అంటే ఏంటి? భార్యకు చెప్పి భార్య అనుమతి తీసుకోదగిన పనులే చేయాలి. చాలామంది ఏమో చేస్తున్నారు కదా చెప్పకుండా, పనికిరా. మరి ఆ పార్వతీదేవి ఎంత నమ్మకం. తాగండి అంటాడు పోతన, మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటాడు. ఎంత నమ్మకం లేకుంటే భర్త విషం తాగటానికి ఒప్పుకుంటుందే? దేవతలు బతకాలి, అడతులు బతకాలి, లోకాలు బతకాలి, మరి నీ భర్త బతుకుదే? బతుకుతాడు. ఇంతమందిని బ్రతికిస్తే నా భర్త బతకకుండా ఉండడు, బతుకుతాడు. అంటే ఏమిటి? నిజమైన ఆయుష్యానికి అర్థం లోకక్షేమాన్ని కలిగించడమే. 10 మంది బాగు చేయటమే బతుకుకు ఆయుష్యానికి అర్థం, పరమార్థం. 10 మంది నశింపజేస్తే అది అర్థం కాదు. ఇలా లోక కళ్యాణాన్ని, లోకక్షేమాన్ని నిరంతరం కోరే తల్లి కాబట్టి, పెద్ద ముత్తైదువ కాబట్టి, వారిద్దరూ ఆది దంపతులున్న ఉద్దేశ్యంతో ప్రతి శుభకార్యానికి ముందు గౌరీదేవిని లేదా దుర్గాదేవిని, నారాయణి అనే పేరుతో, అంతా అమ్మే లక్ష్మి యొక్క రూపాలే. ఎలాగైతే పరమాత్మ రుద్రుడు, బ్రహ్మ అన్నాం కదా, శివుడు, లక్ష్మీదేవే దుర్గా, ఆమె పార్వతి, ఆమె సరస్వతి. కాబట్టి ఆ రూపాన్ని ఆ పేరుతో ఆ పని కోసం సేవించి ఆయా ఫలితాలను పొందుతారు. లోకక్షేమం, మనక్షేమం అందులో ఉంది.